నమ్మితే దీన్ని నమ్ము, లేకపోతే నువ్వు బతకద్దు, నిన్ను బతకనివ్వము అనే స్థితి కూడా ఆ గ్రంథాల్లో కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని నమ్మినవాడు ఒక్కడే వాడు బతకడానికి అర్హుడు, లేకపోతే వాడు సైతానికి పాత్రం అవుతాడు. కనుక వాడిని మనక్కడిని తొలగించేయాలి. తొలగిస్తే అది వాళ్ళ దైవానికి ఇష్టం, ఆనందం కలిగిస్తుంది అనే భావన వాళ్ళల్లో ఏర్పడేటట్లుగా వాళ్ళ గ్రంథాలు చేస్తున్నాయి. దానివల్ల వాళ్ళలో ఒక రకమైనటువంటి తీవ్రవాద, ఉగ్రవాద ప్రవృత్తులు ఏర్పడుతున్నాయి. నీ తల్లిని నువ్వు చక్కగా మొక్కు, పక్కవాడి తల్లిని గౌరవించు. ఆమె నీకు తల్లి కాదు, తల్లి వంటిది ఉంటుంది. అంతే తప్ప నీ తల్లి బాగాలేదు కనుక ఒరే నా తల్లి దగ్గరికి వచ్చేయి అని వాడు అనుకోడు. అక్కడ ఉండేటటువంటి ఆ క్రిస్టియానిటీకి ఇక్కడ ఉండేటటువంటి వచ్చేసరికి ఒక అంటే అక్కడ వాళ్ళు సహజమైన క్రిస్టియన్స్ కనుక వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి వచ్చే నడమంతరపు సిరి అంచేత కళ్ళు కింద ఉండవు, కళ్ళు పైన ఉంటాయి. కదా అందరిని ఆదరించవచ్చు కదా, ఆదరించడానికి తప్పేమిటి? నిజం నిజం. అసలు నేను అటువైపే దృష్టి పెట్టను, చూడను. అసలు అక్కడి నుంచి పండించిన అది నాకు విషయం. చాలా విచిత్రంగా బిహేవ్ చేస్తుంటారు స్వామిజీ. ఒక రోజులోనే ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా అలా కాదు. నువ్వు హోటల్కి వెళ్ళి తింటానంటావు, అక్కడ నీకు తప్పు రాలేదు. ఇక్కడ వీడు ఒక పండిస్తానంటే అబ్బాయి మేము ముచ్చుకోకూడదండి, మేము ముట్టుకోకూడదండి. నిజం స్వామి. అని అదేమి స్వభావం అది? బయట బజారులో బండి మీద పెట్టి అమ్మేవాడు వాడు ఏం చేసి అమ్ముతున్నాడు, ఏం మురికి కాలంలో కడిగి అమ్ముతున్నాడు, అది పనికొస్తుంది. నీకు పవిత్రంగా కడిగి దాన్ని సగం ఆరోగ్యకరంగా తయారు చేసి ఇస్తే అబ్బాయి అది దేవుడి ప్రసాదాలు మాకు పడవండి అంటే ఏమంటారు దాన్ని? చిన్నజీయర్ గారు అవగాహన లేకుండా ఎన్ని మాటలు మాట్లాడాడో చూడండి. ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వింటే భారతదేశంలో మతాల మధ్య గొడవలు, చిచ్చులు వస్తాయని మీరే ఒప్పుకుంటారు. చూడండి ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా ఇప్పుడు దాకా. ఫస్ట్ ఆయన ఏమన్నారంటే, వాళ్ళ దేవుడు నమ్మకపోతే బ్రతకనేమో, లేపేయండి అని దేవుడు బైబుల్ ఎక్కడ చెప్పాడు? బైబుల్ అర్థం కాకపోతే అడగాల. అట్లా అడగకుండా ఇష్టం వచ్చినట్టు పెద్దవారు, భారతదేశంలో మంచి పేరున్నవారు మీరు ఇలా మాట్లాడితే చాలామంది హట్ అవుతారు కదా, అపార్థం చేసుకుంటారు కదా. బైబిల్ గ్రంథంలో వేరే దేవుణ్ణి, విగ్రహాలని పూజ చేస్తే లేపేయండి, చంపేయండి అని ఏ సందర్భంలో వాడాడు? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో 840 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళల్లో 600 కోట్ల మంది ఇంకా యేసుక్రీస్తుని బైబిల్ నమ్మల. వీళ్ళని ఎవరు లేపేశారు? ఎవరు లేపేలేదుగా. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయంలో మీకు ఎవరో చెప్పుంటారు. అక్కడ ఎవరైనా వచ్చి రహస్యంగా విగ్రహారాధన చేస్తున్నాం, అక్కడికి వెళ్దాం రండి, విగ్రహారాధన చేయండి అని ఎవరిని ప్రోత్సహిస్తే ఇశ్రాయేలుకి ఎవరని చెప్తే, ఇప్పుడు కొత్త నిబంధనలో ఆయనే చనిపోవటం కోసం వచ్చాడు. ఆయన చంపటం కాదు, నేను మీకోసం చచ్చిపోవటం కోసం వచ్చానని చనిపోయాడు. శిలువలో కొడుతుంటే తిడుతుంటే వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలియలే, దేవా వదిలిపెట్టి అన్నాడు. మరి కొత్త నిబంధన మాట్లాడలేదే, పాత నిబంధన. ఆ సందర్భం ఏంటంటే చోజన్ పీపుల్ అంటే ఇశ్రాయేల్ తను ఏర్పాటు చేసుకుని ఎన్నుకున్న జాతిని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే అది ఏ కారణం చేతనైనా సరే, విగ్రహారానికి ప్రోత్సహించడమైనా చెడగొడటమైనా వాళ్ళని అట్లా చేయమన్నాడు. అంటే వాళ్ళ జాతిని కాపాడుకోవటానికి, ఆయన ఎన్నుకున్న జాతిని కాపాడుకోవటానికి. పులిసింది కొంచెమైనా ముద్దంతా పొలగొట్టేసింది కదా. ఒక్కళ్ళని బట్టి 100 మంది చెడిపోకూడదు కదా. ఒకడు పోయినా పర్లా, 99 మంది బాగుండాల అని ఆ ముద్దని పక్కన పెట్టే ప్రాసెస్ అది. బైబిల్లో యోహాను 3వ పత్రిక 1:11 ఏముందంటే, ప్రియుడా చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోమని చెప్పాడు ఈయన. న్యూ టెస్టిమెంట్ తనే ప్రాణం పెట్టాడు ఇక్కడ. మరి తన ప్రాణం పెట్టాడుగా, మరి ఇది ఒప్పుకోవాలిగా. అది చంపమంటలేదురా, అప్పుడు అది ఓల్డ్ టెస్టిమెంట్ ఇశ్రాయేల్ కోసం చెప్పాడు. అది ఇప్పుడు తానే చనిపోయాడు, అరే గ్రేట్ రా అనొచ్చుగా. అట్లా అంటల్లా చావమన్నాడు, విగ్రహారాధన చేసేవాళ్ళని చంపమన్నాడు. ఇప్పుడు చాలా మంది మీరు గర్వాపసి చేస్తున్నారు అంటే కోపం వచ్చేగా మీకు. మన మతంలోంచి అటు వెళ్ళిపోయారా, బాధ కలిగింది కదా మీకు, అందుకే మళ్ళీ గర్వాపసి చేసి తెచ్చుకుంటున్నారు కదా. అట్లాగే యెహోవా దేవుడికి తన ఎన్నుకున్న బిడ్డలు చెడిపోతుంటే, దేవుళ్ళు కాని వాళ్ళకి మొక్కుతుంటే ఆ ప్రజలను కాపాడుకోవటానికి ఆనాడు ఆ మాట వాడాడు. రెండో విషయం ఏమన్నాడు తెలుసా చిన్నజీయర్ గారు? ఇట్లా సువార్త చెప్పి రక్షణ సువార్త బోధించే వాళ్ళని వీళ్ళు మతమార్పిడి చేస్తున్నారని చెప్పేసి ఏం పోల్చాడు తెలుసా?
ఉగ్రవాదులు తీవ్రవాదులను పోల్చాడు. ఉగ్రవాదులు తీవ్రవాదులు వీళ్ళ వల్లే తయారవుతున్నాడని చెప్పాడు. క్రైస్తవుల వల్లంట. అసలు తీవ్రవాదుల్ని లేకుండా చేసేదే క్రైస్తవుడు. పాకిస్తాన్ తీవ్రవాదులు వచ్చేసి భారతదేశంలో చాలా మంది చెబుతుంటే అసలు ఆపి హెల్ప్ చేస్తుందో తెలుసా? ఇస్రాయేలీలు, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ డిఫెన్స్ నరేంద్ర మోడీకి హెల్ప్ చేసింది. ఈ మధ్య కాలంలోనే పాకిస్తాన్కి, ఇండియాకి కంచె, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చిన కంచె వేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని మట్టు పెడుతుంది ఇజ్రాయెల్ దేశం. మనల్ని ఒక రకంగా కాపాడుతుంది క్రైస్తవ బిడ్డలు. తీవ్రవాదులు, ఉగ్రవాదం అని రేపేవాళ్ళు కాదు. నమ్మితే నమ్ముకో, లేకపోతే లేదు. సువార్త చెప్పడం ఉగ్రవాదమా? నీకు నమ్ము, ఇష్టం ఉంటే, లేకపోతే వద్దని చెప్పు. మా ఇంటికి వస్తారు సాయిబాబా రిక్షాలు, సాయిబాబా ట్రాక్టర్లు, ఇళ్ల ముందుకొచ్చి కాగితం ఇస్తారు. ఇస్కాన్ వాళ్ళు సెంటర్లో కారులు ఆపి, రిక్షాలు ఆపి మరి ఇస్తున్నారు. రైటు, ఇష్టం ఉంటే తీసుకుంటాం, లేకపోతే వద్దు బాబు అని చెబుతాం. కొట్టంగా అసలు ఉగ్రవాదం అంటే ఏంటి తెలుసా? ఈ దేవుని బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు వెళ్ళి ప్రశాంతంగా పోలీస్ పర్మిషన్తో రాజ్యాంగం ఆర్టికల్ ప్రకారము సువార్త చక్కటి మాటలు చెప్తుంటే, బలవంతంగా కాదు ప్రేమతో చెప్తుంటే ఆపి, తన్ని, బొట్లు పెట్టి, పశువు పేడ నోట్లో పెట్టి, చివరాఖరికి కంటసి లేకుండా కసితో చంపుతున్నారు చివరాఖరికి. ఇది కదా ఉగ్రవాదం అంటే. ఏది న్యాయం చెప్పండి? మీరు వింటున్న పబ్లిక్ మీరు ఆన్సర్ ఇవ్వండి. చిన్నజీవి గారికి మనమందరూ సమానం, భారతదేశంలో ఉంటున్నాం, గణతంత్ర దేశం, భాయిగా ఉంటాం, ప్రేమించుకుంటాం, అభిమానించుకుంటాం. ఎవరి మతం వాళ్ళదే, ఎవరు పూజ వాళ్ళు చేసుకుంటారు, ఒకళ్ళు దెప్పం. అది కరెక్ట్ కాదు, అది తప్పు అని మేము చెప్పాం. నా దేవుడు ఎలాంటి వాడో చెప్తాం, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది. అంతేగాని మరి ఇప్పుడు ఎంతమంది దేవుళ్ళు మీరు చెప్పారుగా, దేవుడు ఒక్కడని మీరు చెప్పారుగా, కాబట్టి మేము బైబిల్ చెప్పిన మాట వింటాం, దేవుడు ఒక్కడే నమ్ముతాం. అందరి దేవుళ్ళు ఒక్కడు అని మేము చెప్పాం. అందరూ మనుషులు, మనం అందరం సమానం అని చెప్తాం. దేవుడు ఒక్కడే అని మీరు చెప్పారు కదా చాలా ప్రసంగాల్లో. ఇప్పుడు మా నాన్న ఈయన, ఇంకొక ఆయన్ని చూపించి ఆయన కూడా మా నాన్న అని ఎట్లా చెప్తాం మేము? ఒక ఆడపడుచు భర్తను పక్కనున్నప్పుడు ఆమె తన భర్తతో ఆయన కూడా నా భర్త అని అనగలుగుతుందా? ఎంత చండాలమండి. అదే బైబిల్ చెప్తుంది, దేవుడు ఒక్కడే. మీరే మౌత్ విట్నెస్, మీరే చెప్పారు చాలా వీడియోల్లో, అది మేము ఫాలో అవుతున్నాం. దేవుడు ఒక్కడే. బైబిల్ దేవుడు ఎలాంటి వాడంటే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన వర్షమును కురిపిస్తున్నాడు. అంటే మీ భావన ఏంటి? అందరి దేవుళ్ళు సమానమే, అన్ని మతాలు సమానమే. మేము ఇటు నుంచి వస్తున్నాం, మీరు అటు నుంచి వస్తున్నారు, ఇంకోళ్ళు అటు నుంచి వస్తున్నారు, మార్గాలు వేరు, కలుసుకునేది ఒకటే అని చెప్పాలి మీకు. అలా చెప్తే నచ్చిద్దా? మా యేసు ప్రభు కూడా దేవుళ్ళలో ఒక దేవుళ్ళే అయ్యా అన్నామంటే నీవు మా భుజాల మీద భుజాలు, మేము మీ భుజాల మీద భుజాలు చేతులు వేసుకొని ఫ్రెండ్షిప్గా తిరుగుతాం అనుకుంటున్నారు కదా. అలా చేతులు భుజాల మీద వేసుకొని ఫ్రెండ్స్ అయిపోయి తిరుగుతారు కదా. అలానో దేవుడు ఒక్కడే, మీరే చెప్పారు, బైబిల్ అదే చెప్తుంది. ఆయనే మా భర్త, ఆయనే మా తండ్రి, ఆయనే నిజమైన దేవుడు అంటాం. దేవుడిని తల్లితో పోల్చారు. అట్లా అసలు ఆ పోలికి రాంగు. ఎట్లాగంటే నీ తల్లి నా తల్లి సమానమే. నేను నీ తల్లిని నా తల్లిగా భావించుకుంటున్నాను, నా తల్లిని మీరు మీ తల్లిగా భావించుకుంటున్నారు. భారతదేశంలో అన్నదమ్ములుగా హ్యాపీగా ఉంటున్నాం. దేవుడి దగ్గరకు వచ్చేసరికి తల్లి పోలికి పెట్టకూడదు. దేవుడు అనేటువంటి ఆయన దగ్గరకు వచ్చేసరికి అందరి దేవుళ్ళు సమానమే అనేటువంటిది బైబిల్ ఒప్పుకోదు. దేవుడు ఒక్కడే. తల్లులు కోట్ల మంది ఉంటారు, దేవుడు ఒకడే ఉంటాడు. ఇతర దేశాల్లో క్రైస్తవులు ఒరిజినల్, అది క్రిస్టియన్ దేశాలు. మన దేశంలో కనబట్టనటువంటి క్రైస్తవులే వీళ్ళు చెడిపోతున్నారు. నడమంతరపు సిరి అన్నారు మీరు. అసలు ఇతర దేశాలలో ఉన్న క్రైస్తవులే మన భారతదేశాన్ని క్రైస్తవత్వాన్ని పట్టుకొచ్చింది. చిన్నజీవి గారు, కొన్ని లక్షల మంది మిషనరీలు ఈ భారతదేశానికి వచ్చి వెలుగు పుట్టించారు. మదర్ తెరీసా మన దేశం కాదు, భారతరత్న ఇచ్చారుగా, మరి మంచి సర్వీస్ చేసిందిగా. విలియం కేరీ మీకు తెలుసు కదా, పోస్టల్ డిపార్ట్మెంట్ పెట్టింది ఆయనే, మెడికల్ పెట్టింది ఆయనే, పొద్దున్నే పేపర్ చదువుకున్నాం, ప్రింటింగ్ ప్రెస్ తెచ్చింది ఆయనే. ఆడపిల్లలు, బ్రాహ్మణ పిల్లలైనా ఏ ఆడపిల్లైనా చదవకూడదు, కాలేజీలకు వెళ్ళకూడదు, స్కూల్కి వెళ్ళకూడదు. అసలు ఆడపిల్లల కాలేజీ పెట్టింది ఆయన. పొద్దున్నే రైలు బండి ఎక్కుతున్న రైలు బండి స్టీమ్ ఇంజిన్ ఫస్ట్ భారతదేశానికి పట్టుకొచ్చింది విలియం కేరీ. ఫస్ట్ పుట్టిన బిడ్డని గంగానదికి ఆహుతిస్తుంటే తప్పు, ఇది మంచిది కాదు అని ఆపింది ఆయనే. సతీ సహగమనము, భర్త చచ్చిపోతే భార్యను కూడా అందరు చంపేయటమే, అది ఆపింది విలియం కేరీనే. బాల్య వివాహాలు, 10 సంవత్సరాల చిన్నపిల్లని తీసుకెళ్లి 70 ఏళ్ల ముసలోడికి కట్టేయటం,
తప్పని ఆపింది ఆయనే. ఆసాం దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటుంటే మళ్ళీ వాళ్ళు తిరిగి ఇచ్చేవాళ్ళు కాదు. అట్ట కాదు, బ్యాంకులో దాచిపెట్టుకోండి అని చెప్పేసి బ్యాంక్ వ్యవస్థను పట్టుకొచ్చింది విలియం కేరీనే. ఇట్లాంటివన్నీ చెప్తే కొన్ని లక్షలు ఉన్నాయి భారతదేశంలో. అసలు పార్షియాలిటీ తీసుకొచ్చింది మన భారతదేశంలో అగ్రకులాలను చెప్పుకునే వాళ్ళే. అసలు కుల వ్యవస్థని చెడగొట్టి పడేశారు. వెనకాల తాటి కట్టి మూతికి ముంత కట్టి ఆసాం ఇంటి ముందు నుంచి నిమ్మర జాతి వాడు తక్కువ కులం వాడు వెళ్తానంటే ఉమ్మి కూడా వేయకూడదని పెట్టిందే మన వాళ్ళు. తలలో నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు అని వచ్చేసి అసలు మనుషుల్ని క్యాస్టిజం తీసుకొచ్చేసి ముక్కలు కత్తిరించి చంపుకునేదాకా తీసుకొచ్చింది మనోళ్ళు. మరి పాదాల నుంచి శూద్రులు వచ్చారు కదా, మరి మీరు దేవుడు అని చెప్పుకునే వాడికి మీరు వెళ్ళి పాదాల మీదే పడతారుగా. మరి ఆ పాదాల నుంచి కదా శూద్రులు వచ్చింది. ఎందుకు పడుతున్నాం మన పాదాల మీద? పాదాల్లో అంత విలువ ఉంది. హోటల్కి వెళ్ళి బాగా తింటారు, మేము పండిస్తే తీసుకోరు అన్నారు. హోటల్కి వెళ్ళాము కూడా మేము ప్రార్థన చేసుకొని తింటాం. అది ఎందుకు? మనం ప్రార్థన చేసుకొని తినమని చెప్పాడు. అది పవిత్రపరుచుకొని తినమని చెప్పాడు. విగ్రహారాధన అర్పితమైంది అని మాకు నారు పోసిన దగ్గర నుంచి, నీరు పోసిన దగ్గర నుంచి వరి ఇవన్నీ కూడా కూరగాయలు బజార్లో అమ్ముతారు. మమ్మల్ని ప్రార్థన చేసుకొని తినమని చెప్పాడు. ఎవరైనా ఇచ్చినప్పుడు విగ్రహారాధన ఇది అని మాకు ఎవడన్నా తీసుకొచ్చిస్తే మాకు తెలిస్తే మాత్రం మేము తినం. ఎందుకు? నిష్ట. ఎర్రబట్టలు వేసే స్వామీజీలు, నల్లబట్టలు వేసే స్వామీజీలు 40 రోజులు నీస్ తింటారా? అడగండి వాళ్ళని. నీస్ తినరు. ఎందుకు తినవయ్యా అన్నాం అనుకోండి, చికెన్ మటన్లు ఆ 40 రోజులు మేము దీక్ష పూనామంటారు. 40 రోజులు దీక్ష పూనారు, తినరు. అట్లాగే మేము విగ్రహారాధన సంబంధం మంది తినకపోవటానికి దేవుడు ఏం చెప్పాయంటే బాప్తిస్మము అనేటువంటి నిష్ఠ తీసుకున్నాం మేము. అది జీవితాంతం నిష్ఠ, చచ్చిపోయేదాకా. ఇది జీవితాంతం నిష్ఠ కాబట్టి జీవితాంతం మేము తినం. చిన్నజీరి స్వామి గారు, మీరు ఖచ్చితంగా చాలా విషయాలు తెలుసుకోవాలి, మీకు చెప్పాలి. ఎందుకంటే మీరు చాలా పెద్దవారు. మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీకు మంచి పేరుంది. ప్రధానమంత్రి దగ్గర నుంచి, సెంట్రల్ మినిస్టర్ల దగ్గర నుంచి మీకు మంచి పేరుంది. భారతదేశంలో మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తుంటాం. మీరు చాలా విషయాలు చాలా బాగా మాట్లాడారు. కానీ ఇటు విషయాల్లో ఇట్లా అంటే బైబిల్ తెలియకుండా మాట్లాడినప్పుడు మన భారత ప్రజలు ఊరికే అపార్థం చేసుకుంటారు. ఓహో, ఇట్లా ఉంది కాబోలరా బైబిల్లో, ఇంకేముంది లేరా, వేస్ట్ రా బైబిల్ అనేట్టుగా ఉంది. ఇది మత కల్లోలాలు తీసుకొచ్చే టైపులో ఉంది కాబట్టి క్లారిఫికేషన్ ఇస్తున్నాం. సత్యమేవ జయితే, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునుగాక.